కాళేశ్వరం మోటార్లను ఆన్ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. నీటిని ఎత్తిపోసేందుకు నేరపూరిత నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. మోటార్లను ఆన్ చేయకుంటే 20 జిల్లాల రైతులతో కలిసి వెళ్లి మోటార్లు ఆన్ చేస్తామని హెచ్చరించారు హరీష్ రావు. వచ్చి నెల రోజులు దాటింది కానీ ఇప్పటికీ మోటార్లు ఆన్ చేయలేదు. అంటే వీళ్ళకి ఎంత నిర్లక్ష్యం. అంటే వరద నీళ్లను ఎత్తిపోసుకోకపోతుంటే, కళ్ళ ముందు నీళ్లు పోతుంటే పట్టించుకోకపోతే ఇది నేరపూరిత నిర్లక్ష్యం అవుతుంది, క్రిమినల్ నెగ్లిజెన్స్. అంటే మీరు రాష్ట్ర ప్రయోజనాలు బట్టవు, రైతు ప్రయోజనాలు బట్టవు, కేవలం రాజకీయాలేనా? పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ మీదనో కేసీఆర్ గారి మీదనో నీలాప నిందలు వేయడమే మీ డ్యూటీయా? ప్రభుత్వం దేనికోసం ఉన్నది? తక్షణమే మోటార్లు ఆన్ చేయండి, రైతాంగానికి నీళ్ళు ఇవ్వండి. లేదంటే మాత్రం స్వయంగా కేసీఆర్ గారి నాయకత్వంలో లక్షలాది మంది రైతులందరం కలిసి కన్నేపల్లికి కదులుతాం, మోటార్లు ఆన్ చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మేం మాత్రం చూస్తూ ఊరుకోం. రైతులకు నష్టం జరిగితే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదుగాక ఊరుకోదు. మేము వదిలిపెట్టాం ఈ ప్రభుత్వాన్ని. ప్రజాశక్తిలో ఉన్న బలమేందో చూపిస్తాం. మొత్తం 20 జిల్లాల రైతాంగం లక్షలాదిగా కదులుతాం, మోటార్లు ఆన్ చేసి రైతాంగానికి నీళ్ళు ఇచ్చి చూపిస్తాం. బిడ్డ అవకాశం మరి మీరు ఇస్తారా, మరి ప్రజలతో మమ్మల్ని కదలమంటారా మీరే తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. కుంగినే 2 పిల్లర్లు మొత్తం కొట్టకపోతే బాగుండు, అన్ని ఖరాబ్ అయితే బాగుండు, మొత్తం పోయినాక రిపేర్ చేస్తాం అన్నట్టుగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఉన్నది. అందువల్ల మేము ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే, మేడిగడ్డకు ఒకవైపు రిపేర్లు చేపట్టండి, మరొక వైపు మేడిగడ్డతో సంబంధం లేకుండా ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కన్నెపల్లి ద్వారా నీళ్లు ఎత్తిపోసి రాష్ట్ర రైతుల ప్రయోజనాలు కాపాడండి. ఎన్డీఎస్ఏ అని ఒక చిల్లర రాజకీయాన్ని పాల్పడతాం. ఎన్డీఎస్ఏ దేశం మొత్తం ఉంటుందా, ఒక కాళేశ్వరంకే ఉంటుందా? ఇదే గోదావరి నది మీద కిందికి పోతే పోలవరం కొట్టుకపోయింది, పోలవరం డయాఫ్రేమ్ వాల్ కొట్టుకపోయింది, పోలవరం గైడ్ వాల్ కొట్టుకపోయింది, 2000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. మరి ఎందుకో ఎన్డీఎస్ఏ పోదు? ఎన్డీఎస్ఏ కాళేశ్వరంకి వచ్చింది గోదావరి మీద, 2 పియర్లు గుంగితే వచ్చింది. ఆడ 2000 కోట్ల రూపాయల డయాఫ్రేమ్ వాల్ కొట్టుకపోయి గైడ్ వాల్ కొట్టుకపోతే 5 ఏళ్ళైనా ఎన్డీఎస్ఏ ఎందుకు పోదు? ఇక్కడనేమో 5 రోజులనే వస్తారు, 5 రోజులే ఇక్కడ వస్తారు. 5 ఏళ్ళైనా పోలవరంలో ఎన్డీఎస్ఏ పోదు. 5 నెలలైనా ఎస్ఎల్బీసీ టనల్ కుప్పగూలితే ఎన్డీఎస్ఏ రాదు. కిషన్ రెడ్డి పంపడు, ఎన్డీఎస్ఏ రాదు. ఎందుకు రాదు? కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ బీజేపీల మధ్య ఢిల్లీలోనేమో కొట్లాడతారు, గల్లీలోనేమో అలాయి బలాయి చేసుకుంటారు. 65 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు గురుదక్షిణ కింద చంద్రబాబుకు దారాదత్తం చేసిండు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఎందుకు ఇచ్చిన 65 టీఎంసీలు? 34% మనకు వాటా తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా ఉన్నది. ఆ 34 కూడా వాడుకునే తెలివి లేదా నీకు? 28% ఎందుకు వాడినావు? 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఏ రోజు కూడా మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాడినంత తక్కువ నీళ్లు వాడలేదు. ఇలా పాలమూరు కింద మనకు 2-3 చిన్న చిన్న రిజర్వాయర్లే కట్టలే మీరు. ఆ బుడ్డ రిజర్వాయర్లు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, అవన్నీ నింపుకొని మొదటి పంటకు నీళ్లు ఇవ్వచ్చు కదా. రైతులకు ఈ పంటకు నీళ్లు ఇస్తామని అనౌన్స్ చేసేస్తే నాట్లు పోసుకుంటారు, విత్తనాలు వేసుకుంటారు, మొదటి బ్రహ్మాండంగా 3,10,000 ఎకరాల్లో పంట పండుతుంది కదా. వై ఆర్ యూ నాట్ స్విచ్చింగ్ ఆన్ ద మోటార్స్? ఎందుకు గుడ్లు అప్పగించి చూస్తున్నారు? ఏం వరద కనబట్టలేదా మీ కళ్ళకు? గేట్లు ఎత్తి ఇప్పుడు మళ్ళీ నీళ్ళు ఎడిపోతాయి, పులిచింతలా ఆంధ్రాకి పోతాయి, మళ్ళీ కిందికి వదులేనా నీ పనిగా? నీళ్ళు తీసుకునే తెలివి లేదా నీకు? ఎందుకు మహబూబ్ నగర్ జిల్లాకు అన్యాయం చేస్తున్నావు? పాలమూరు బిడ్డ నరకుడు కాదు కదా. ఏది నీ చేతలు? వై ఆర్ యూ నాట్ లిఫ్టింగ్ ద వాటర్?